వెల్కమ్ టు ఆర్టీవీ నల్గొండ. ఎలక్షన్స్ ముగించుకున్న అనంతరం సర్పంచ్ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ గ్యాప్లో సర్పంచ్లందరూ కలిసి సీఎంకి వినతి పత్రం అందించడానికి కూడా హైదరాబాద్ వెళ్ళినట్లు కూడా మనందరికీ 3 days బ్యాకే సమాచారం అందింది. కరోనా సమయంలో కూడా మేమందరం సరిగ్గా పనిచేయలేకపోయామని కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, సర్పంచ్లందరూ ఒక తాటిపై నిలబడి కూడా సీఎంకి లేఖను అందించడం జరిగింది. దాని పట్ల పూర్తి సమాచారం అందించడానికి సర్పంచ్ మన వద్ద ఉన్నారు. అన్నేపర్తి నుండి వారితో మాట్లాడతాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నాను. రీసెంట్గా అయితే మీరందరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అసలు? మా సర్పంచ్ల తరఫున అధ్యక్షుడు వెళ్ళడం జరిగింది. కోవిడ్ కారణంగా గత లాస్ట్ 5 yearsలో 2 years కోవిడ్ వెళ్ళడం వల్ల అభివృద్ధి అనేది కొంచెం కంపారిటివ్లీ ఫండ్స్ దాని కోవిడ్ పైన ఖర్చు పెట్టడంతో జరిగింది. దానివల్ల కొద్దిగా పీరియడ్ ఎక్స్టెన్షన్ చేస్తే మంచిగా ఉందని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి సానుకూలంగా స్పందించినారు. తప్పనిసరిగా దాని గురించి ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అంటే మిగతా సర్పంచ్లే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కదా? ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా ఉంటుంది. బట్ ప్రైమ్ బాధ్యత సర్పంచ్ల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సర్పంచ్లు అందరం వెళ్ళి అడగడం జరిగింది. అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ప్రకారం మీరు అనుకుంటున్నారు? అది అందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 year ఎక్స్టెన్షన్, ప్రజెంట్ ఉన్న సర్పంచ్లకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుందని మేము అందరం కూడా కోరడం జరిగింది. గత 5 yearsగా కూడా మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా, సో ఆబ్వియస్లీ కోవిడ్ వల్ల చాలా వరకు ఫండ్స్ అన్నీ దాని వల్ల కొన్ని డెవలప్మెంట్ అనుకున్నా కానీ వర్క్స్ ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయి, చేయలేకపోవడం అనేది జరిగింది. సో ఇంకొక 1 year కనుక ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకొన్ని అభివృద్ధి పనులు కొత్త గవర్నమెంట్లో కూడా అభివృద్ధి పనులు చేసే అవకాశం మాకు దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలలో ఇలా ఎప్పుడైనా జరిగిందా, అంటే ఎక్స్టెన్షన్ కోరినట్లు? స్పెషల్ ఆఫీస్ పాలనలో అయితే జరిగింది. సర్పంచ్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లు ఎప్పుడు గతంలో దృష్టికి ఏం లేదు. ఒకవేళ ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లయితే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? గవర్నమెంట్ ఎట్లా డెసిషన్ తీసుకుంటుందని తెలియదు. అంటే సర్పంచ్లతోనే చేస్తుందా లేకుంటే స్పెషల్ ఆఫీసర్తోనే చేస్తుందా అనేది ఐడియా లేదు. సో సర్పంచ్లకు ఇస్తే కనుక మాత్రం ఇంకొక 1 year కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఆబ్వియస్లీ కొత్త ఆలోచనలు ఉంటాయి కాబట్టి మాకు కూడా దాంట్లో పాల్పంచుకునే అవకాశం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. అంటే సార్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా మీరు సర్పంచ్ల కిందకి వస్తారా? 1 year వరకు అదర్ ఆఫీసర్స్తో చేయించుకుంటారు అంటున్నారు కదా? సర్పంచ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తేనే సర్పంచ్ లాగానే ఉంటుంది. లేదంటే స్పెషల్ ఆఫీసర్స్ ఓన్లీ త్రూ స్పెషల్ ఆఫీసర్ ద్వారా చేస్తారు. అంటే ఇప్పటికిప్పుడు సడన్గా ఎలక్షన్స్ అన్నప్పటికీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి ముందే. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారా? అంటే ఓన్లీ ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా? అట్లా ఏం లేదు. మేము ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా రెడీగానే ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగానే ఉన్నాం దానికి. అంటే ప్రభుత్వం కూడా చేంజ్ అయింది, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో 2 అమలు చేయడం జరిగింది, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ 5 years మొత్తం? డెఫినెట్గా చెప్పొచ్చు. గెలిచినాక వితిన్ 2 days 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేయడం అనేది మంచి ఆశాభా నిర్ణయం యాక్చువల్లీ. బట్ నెక్స్ట్ 5 years, వచ్చే 5 years కూడా ఉన్న పథకాలు అవన్నీ కూడా గవర్నమెంట్ కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని, కొత్తగా ఎమ్మెల్యేల సర్దుల అందరూ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేస్తారని మా అందరి ఆశాభావం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఆశాభావంగా ఒక లేఖనైతే సమర్పించడం జరిగిందని, 1 year ఎక్స్టెన్షన్ కూడా మేము కోరడం జరిగిందని, దాని పట్ల ఇంకా స్పందన మాకు ఇప్పటివరకు రాలేదని కూడా సర్పంచ్ గారు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.